బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ క్రేజీ మాలవిక వ్లాగ్. సో మా ఇంటిగా వర్షం అయితే ఫుల్ అంటే ఫుల్ పడుతుంది. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే యాక్చువల్లీ నేను చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో అయితే తీస్తున్నా. సో స్పెషల్ ఏంటి అంటే నేను చికెన్ బిర్యానీ అయితే వండుతున్నా ఈరోజు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా 2-3 డేస్లో అయితే నవరాత్రి స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మేము సాటర్డే సండే మండే ఇవి తినాం కాబట్టి సో ఈరోజు థర్స్డే. సో ఈరోజు అయితే నేను చికెన్ బిర్యానీ ఇంకా కద్దుకా ఖీర్ చేస్తున్నాను. సో ఎట్లా చేస్తా ఏంటి అనేది నాతో పాటు మీరే వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే ఇప్పుడు ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఆనియన్స్ అయితే కట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకున్నాను మనం. 1 kg చికెన్ బిర్యానీ అయితే చేసుకుంటున్నాం. వర్షం పడుతుంది గాయస్, ఏం అనుకోకండి, సౌండ్ అయితే వస్తుంది, ఓకేనా? ఈ ఉల్లిగడ్డలు ఊరగానే పెట్టరు అని పొయ్యక ముందే వాటర్ వస్తున్నాయి గైస్. నేను వేడిస్తున్నా. ఇష్టం ఎవరికి కూడా ఈ కష్టం రావద్దు గైస్. సో మంచిగా ఇట్లా పొట్టు అయితే తీసుకొని వాటర్లో ఎత్తేసిందా. ఓన్లీ పొట్టు తీస్తున్నా గైస్. పొట్టుకి కళ్ళ నుంచి వాటర్ వస్తుంది నాకైతే. ఓన్లీ నేను పొట్టే తీసిన గైస్. పొట్టు తీసినందుకు చూడండి ఎన్ని వాటర్ వస్తున్నాయి. ఖాళీ పొట్టే, ఇంకా కజ్జను కూడా కట్ చేయాలి. అవి అయితే ఇప్పుడు మంచిగా స్నానం చేస్తున్నాయి అనమాట. చూడండి గైస్, ఓన్లీ పొట్టు తీసిన, కట్టు కూడా చేయలేదు. ఇగో మంచిగా స్నానం చేస్తున్నాయి ఇవైతే. ఇప్పుడు అది కట్ చేసి ఎట్లుంటుందో తెలియదు మనకి. ఇప్పుడు ఇంకా వాటర్ వస్తాయి అప్పుడు కళ్ళ నుంచి. ఏం చేయాలో అన్నా. సో గైస్ మొత్తంకి అయితే ఆనియన్స్ అన్నీ కట్ అయితే చేసేసుకున్నాం. చూడండి మొత్తం ఆనియన్స్ అయితే ఇట్లా కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇవైతే ఇప్పుడు డీప్ ఫ్రై అయితే చేద్దాం రండి. గైస్ ఇప్పుడైతే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం. కొంచెం బ్రౌన్ కలర్ అయింది, ఇంకా బ్రౌన్ కలర్ కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఆనియన్స్ అయితే మొత్తం డీప్ ఫ్రై అయితే అయిపోయినాయి కదా. ఇప్పుడైతే మనం చికెన్ని మ్యారినేట్ చేద్దాం ఫ్రెండ్. ఇంకా ఇప్పుడు చికెన్ కోసం అని నేను పెద్ద కడాయి అయితే తీసుకున్నా. నేను 1 kg చికెన్ అయితే తీసుకున్నా. మంచిగా వాష్ చేసుకున్నా ఒక 2-3 టైమ్స్. ఇంకా వాష్ చేసుకున్నాక కడాయిలో అయితే వేసేసుకున్నా చికెన్. ఫ్రెష్ అల్లం అయితే నూరుకొని తీసుకున్నా అప్పటికప్పుడు. ఎందుకంటే ఫ్రెష్ అల్లం వేస్తేనే కొంచెం వైబ్ అనేది మంచిగా ఉంటుంది బిర్యానీకి. స్మెల్ అదంతా గట్టిగా తాకుతుంది. ఇంకా దీంట్లోనే నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని 2.5 స్పూన్ కారం అయితే వేసుకున్నాం. కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కారం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, బట్ మేము తక్కువ తింటాం కాబట్టి 2.5 స్పూన్ కారం అయితే వేసుకొని మంచిగా కలిపేసుకున్నాం. సో ముక్కలకైతే గట్టిగా తగిలాలి కారం పసుపు అల్లం అని చెప్పి అది వేసుకున్నాక ఇంకా చికెన్ మసాలా కూడా యాడ్ చేసిన. యాక్చువల్లీ చికెన్ మసాలా యాడ్ చేస్తారా యాడ్ చేయారా నాకైతే తెలియదు, బట్ నేను ఎవ్రీ టైం బిర్యానీ చేసినప్పుడల్లా చికెన్ మసాలా అయితే వేసుకుంటా. ఇంకా ద మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే బిర్యానీ మసాలా కూడా వేసుకున్నా మంచిగా గట్టిగా. అది కూడా వేసేసుకొని మంచిగా అయితే కలుపుకున్నా. ఈ 2 ఇంగ్రీడియంట్స్ బాగా ముక్కలకైతే మంచిగా పట్టాలని. ఇంకా అది వేసుకున్నాక నెక్స్ట్ హోల్ గరం మసాలా అయితే వేసుకున్నా. బిర్యానీ ఆకు, పట్ట, ఇలాచీ, లవంగా, సాజీరా ఇవన్నీ అయితే వేసుకున్నా. ఇంకా వేసుకొని మంచిగా అది కూడా బాగా కలిపేసుకున్నా. సో దట్ ముక్కలకి మంచిగా తగలాలి ఈ మసాలా అనేది. ఇంకా అది వేసుకున్నాక గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నా. అది కూడా గట్టి వేసేసుకున్నా. ఇవన్నీ మంచిగా
కలుపుకోవాలి. బిర్యానీ అంటేనే ఈ మసాలాలు తగలాలి కదా. సో అవన్నీ కలుపుకున్నాక ఇంకా నెక్స్ట్ పచ్చి మసాలా అనేది వేసుకున్న. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ మిక్స్ చేసుకున్నా. ఇంకా ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది కూడా కలిపే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది బిర్యానీలో మొత్తం. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మంచిగా వేపుకున్నాం కదా, అవి కూడా వేసేసుకున్నా. అవి కూడా వేసుకొని మంచిగా అది కూడా మొత్తం ఇట్లా కలిపేసుకున్నా. ఈ బిర్యానీ అంటేనే మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి. కలిపితేనే కదా అప్పుడు ముక్కలకి మంచిగా ఇట్లా తగులుతుంది. ప్రతి ఒక్క పీస్కి ఇట్లా స్పైసెస్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో దీంట్లో మళ్ళీ నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నా. అది కూడా వేసుకొని మంచిగా కలుపుకున్నా. ఇట్లా మొత్తం వీడియోలో చూపించిన విధానంగా అయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇంకా వేసుకున్నాక ఇంకా ఫైనల్గా పెరుగు అయితే వేసుకోవాలి. బిర్యానీ అంటేనే పెరుగు కదా. సో పెరుగు అయితే వేసుకున్నాక ఇంకా నేను లెమన్ కూడా పిండినా అనమాట. ఒక హాఫ్ పీస్ అయితే లెమన్ కూడా పిండేసుకున్నా. సో మంచిగా అయితే మొత్తం మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకున్నా. ఇంకా లాస్ట్లో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకున్నా నేను. ఇంకా మంచిగా ఉంటుంది టేస్ట్. కొంచెం నెయ్యి అని చెప్పి ఇంకా మంచిగా నెయ్యి కూడా వేసుకొని ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మనం వేపుకున్నాం కదా. సో అదే ఆయిల్ కూడా ఇందులో అయితే వేసుకున్నాం. మంచిగా మ్యారినేట్ అయితే చేసేసుకున్నాం చికెన్ని. మ్యారినేట్ అయితే చేసేసినాం. ఒకసారి చూడండి. మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడైతే చికెన్ అయితే మ్యారినేట్ చేసినాం కదా. ఇప్పుడు స్వీట్ కోసం మనమైతే అది ఏమంటారు సొరకాయ అయితే పీల్ చేసుకుందాం రండి. ఇప్పుడు నేనైతే లేత సొరకాయ అయితే తీసుకున్నా. దాంట్లో గింజలు కూడా ఎక్కువ ఉండవు అని చేదు ఉండదు అని చెప్పి లేత సొరకాయ తీసుకొని మొత్తం దాని పొట్టు అంతా ఇట్లా పీల్ చేసుకొని ఇంకా రెండుగా సగం కట్ చేసుకొని దాంట్లో మధ్యలోది కూడా కట్ చేసుకొని మొత్తం లోపల ఉన్న విత్తనాలు గింజలు అయితే అవన్నీ తీసేసిన. అట్లా కూడా మనం తురుముకోవచ్చు. బట్ అట్లా మళ్ళీ గింజలు వస్తే కీర అనేది మొత్తం చేదవుతుంది కాబట్టి నేను అట్లా మొత్తం సగం పార్టిషన్ డివైడ్ చేసుకొని మొత్తం తీసేసుకొని ఇట్లా కొబ్బరి ఎట్లా అయితే తురుముతాం కదా. సో దీన్ని కూడా అట్లనే మంచిగా తురిమేసుకోవాలి. ఇంకా ఇది అయితే తురిమేసుకుంటున్నాం ఇక్కడ. ఇంకా లోపు మనం ఒకసారి రైస్ కూడా పెట్టుకోవాలి కదా. రైస్ అయితే చూపిస్తారండి. రైస్ చూసుకుందాం. 1 kg చికెన్ తీసుకున్నాం కదా, అట్లనే 1 kg రైస్ కూడా తీసుకోవాలి. ఇంకా వాటర్ అయితే పోసుకొని దీంట్లో నేనైతే హోల్ గరం మసాలా వేసుకొని ఇంకా పచ్చి గరం మసాలా కూడా వేసుకున్నా. పచ్చి మసాలా కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఇంకా పైనుంచి నేను కొంచెం నెయ్యి అయితే పోసుకున్నా. ఆయిల్ కూడా పోసుకోవచ్చు, మన ఇష్టం అది. నేను ఇంకా ఆయిల్ ఇంకా నెయ్యి 2 పోసుకొని ఇట్లా కలిపేసుకుని మూత పెట్టుకున్నాక ఒక 10-15 మినిట్స్ తర్వాత మనకి రైస్ అనేది ఇట్లా కొంచెం కుక్ అయింది లేదా అనేది మనం మళ్ళీ తెలుసుకోవచ్చు. ఇట్లా బబుల్స్ వస్తాయి కదా. సో దట్ మనకి రైస్ అనేది మనకి 80% అయితే కుక్ అవ్వాలి. సో రైస్ అయితే 80% కుక్ అయింది. ఇప్పుడు దీనికి దమ్ చేద్దాం. 1/2 అవర్ అయిపోయింది. చికెన్ అయితే మ్యారినేట్ అయిపోయింది. సో ఇప్పుడు దీనిపైన మనం రైస్ వేసేద్దాం. మన చికెన్ అయితే మస్తు అనిపిస్తుంది కదా కలర్. ఇంకా రైస్ అయితే 80% కుక్ అయింది కదా. ఇప్పుడు ఆ రైస్ అయితే వేసుకుందాం. మంచిగా చికెన్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ రైస్ అయితే వేసుకోవాలి. చికెన్ పైన మొత్తం నీట్గా క్లియర్గా అసలు ముక్కలు ఏం కనిపించకుండా అట్లా వేసుకోవాలి రైస్ అయితే చికెన్ పైన. ఇంకా నేనైతే ఆనియన్స్ ఎట్లాగో ఉండిపోయింది, ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పైనుంచి ఒక లేయర్ అయితే వేసుకున్నా. అది అట్లా వేసుకోవద్దు, అది మీ ఇష్టం. బట్ నేనైతే అట్లా వేసుకున్నా, అది ఆప్షనల్. అంటే ఒక లేయర్ అట్లా వేసుకోవడం నేనైతే వేసుకొని మళ్ళీ దానిపైన మళ్ళీ ఇంకో లేయర్ అయితే రైస్ వేసినాక ఇంకా మంచిగా దీనిపైనుంచి మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర, కరివేపాకు ఇవైతే వేసుకొని ఇంకా మూత పెట్టేసి దమ్కి అయితే పెట్టుకున్నాము. ఇంకా దమ్కి పెట్టే ముందు మేమైతే ఇంకా ఆయిల్ ఇంకా నెయ్యి మళ్ళీ పైనుంచి అయితే పోసుకున్నాం. అది మంచిగా దమ్కి అవుతుంది. ఒక 45 మినిట్స్ పాటు దమ్కి అయితే పెట్టేసినాం. ఇప్పుడైతే మనం కీర్ సంగతి అయితే చూద్దాం రండి. సో ఈలోపు దమ్కేసేలోపు మన సొరకాయ కూడా తురిమేసుకున్నాం. మంచిగా చూడండి ఎట్లా తురిమేసుకున్నామో. దమ్కి అవుతుంది. సో అది దమ్కి అయ్యేలోపు బిర్యానీ అయ్యేలోపు మనం అయితే ఇప్పుడు కీర్ చేసుకుందాం. వచ్చేసేయండి. ఇక్కడ స్టవ్ అయితే వెలిగించుకుందాం. ఫస్ట్ అయితే ఇంకా స్టవ్ వెలిగించుకొని ఇది ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని అయితే సిమ్లో పెట్టుకొని ఇంకా కడాయి అయితే పెట్టేసుకున్నా. దీనిపైన పక్కన మన బిర్యానీ అయితే దమ్కి అవుతుంది. అండ్ ఇక్కడ కడాయి పెట్టుకున్నాం కదా, కడాయి హీట్ అయినాక ఇంకా నెయ్యి అయితే పూసుకున్నాను. నేను ఇది నెయ్యిలోనే చేస్తున్నా.
వితౌట్ ఎనీ ఆయిల్ ఇవన్నీ ఏం కాదు, మొత్తం నెయ్యిలోనే. ఇంకా తురిమి పెట్టుకున్న సొరకాయ అయితే ఉంది కదా, ఇదంతా మనం నెయ్యిలో అయితే వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి, మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ప్రాసెస్ అంతా ఈ కలుపుకునే ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి చేసుకోవాలి, హైలో పెట్టి చేసుకోవద్దు. ఐ మీన్ కొంచెం అడగంటుకుంటే మళ్ళీ కీర్ అనేది చేదొస్తుంది. మొత్తం కలుపుకున్నాక ఇక్కడ మనకి వాటర్ అన్నీ ఇంకిపోయాక ఇట్లా గీ అనేది ఇట్లా ఫామ్ అవుతుంటుంది చూడండి, సేమ్ ఇట్లానే ఉంటుంది. అండ్ ఇంకా ఇక్కడ మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాము కొంచెం, ఒక 10 minutes పాటు మళ్ళీ పెట్టేసి మూత పెట్టేసినాము. ఇంకా బిర్యానీ అయిపోయింది. ఇక్కడ పాలైతే నేను బాయిల్ చేసుకుంటున్నాను అనమాట మళ్ళీ ఒకసారి. ఇంకా బాయిల్ చేసుకున్నాక, బాయిల్ అయినాక మనము గీలో ఎంపిన సొరకాయ ఉంది కదా, అదంతా ఈ పాలలో అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ ఖీర్ అనేది మొత్తం మిక్స్ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే కొంచెం కన్సిస్టెన్సీ థిక్ అనేది అవుతుంది, అప్పుడే మంచిగా ఉంటుంది. ఇంకా ఇక్కడ కొంచెం ఉడికినాక ఇట్లా బబుల్స్ వస్తాయి కదా, అప్పుడు నేను ఇక్కడ సాబ్దాన్ అయితే వేసుకున్నాను. సాబ్దాన్ అయితే ఒక 15 minutes ముందే నేను నానబెట్టుకున్న సాబ్దాన్ అయితే ఇందులో వేసుకొని మంచిగా ఇది కూడా కలిపేసుకోవాలి. ఈ ఖీర్ ప్రాసెస్ మొత్తం కలుపుతూనే ఉండాలి. కలిపి మన చేతులు అయితే నొస్తాయి. నాకైతే ఫుల్ చేతులు నొప్పి లేచినాయి, ఎందుకంటే కలుపుతూనే ఉండే అట్లా కలుపుకొని సో ఆ కన్సిస్టెన్సీ అనేది చిక్ అయిపోతుంది, ఏమంటారు థిక్ వచ్చేస్తుంది కదా. సో థిక్ వస్తేనే ఖీర్ అనేది మంచిగా ఉంటుంది కదా. సో అట్లా కలుపుతున్నాక మళ్ళీ ఇట్లా ఒకసారి అయితే మళ్ళీ బబుల్స్ లాగా అయితే ఇట్లా ఫామ్ అవుతుంది. ఇంకా అది మనకి సాబ్దాన్ కూడా కుక్ అయిపోతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకా కుక్ అయిపోయాక నేను దీంట్లో అయితే షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. మీ ఇష్టం, షుగర్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కూడా షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు. మా ఇంట్లో కొంచెం తక్కువ తింటారు కాబట్టి నేను ఇక్కడ ఒక 6 tablespoons షుగర్ అయితే వేసుకున్నాను. అంటే 6 tablespoons అంటే చూసే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, బట్ ఆ షుగర్ అంత కలవదు కాబట్టి సో 6 tablespoons వేసుకున్నాను. అండ్ ఇక్కడ కోవా కూడా వేసుకున్నాను. నేను కోవా వేసుకుంటా కొంచెం ఆ స్వీట్నెస్ కొంచెం తింటుంటే కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో కోవా కూడా వేసేసుకున్నాను అనమాట దీంట్లో. కోవా వేసుకున్నాక ఇక ఫ్లేవర్ కోసం ఇలాచీ కూడా యాడ్ చేసిన నేను. ఇలాచీ ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా మళ్ళీ మిక్స్ చేస్తూనే ఉండాలి, ఇక కలుపుతూనే ఉండాలి మనం. ఈ కీర్ అనేది మొత్తం చూసినారా ఎట్లా కనిపిస్తుందో, మొత్తం ఇట్లా థిక్ అయిపోతుంది. థిక్ అయిపోయేలాగా అయితే కలిపేసుకున్నాక ఇంకా లాస్ట్లో నేనైతే ఇంకా కీర్ అనేది మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది కదా సొరకాయ అనేది, ఇంకా నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే, మీకు కావాలని కూడా ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. చూసినారా మొత్తం ఎట్లా కనిపిస్తుందో. ఇంకా ఫైనల్గా మన ఖీర్ అయితే రెడీ అయిపోయింది. ఎంత మస్తు ఉండే, టేస్ట్ కూడా మంచిగా ఉండే. కలర్ చూస్తేనే ఇప్పుడు నాకు మళ్ళీ తినబుద్ధి అవుతుంది. సో మన కద్దుకా ఖీర్ అయితే అయిపోయింది. ఫస్ట్ టైం ట్రై చేసిన, కానీ టేస్ట్ కూడా మంచిగా వచ్చింది. చేయడం కూడా సింపులే, కానీ కలపడం ఎక్కువ ఉంటుంది మనకి. సో ఫైనల్గా మన కద్దుకా ఖీర్ అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ అయితే చేసుకున్నాం. బిర్యానీకి కాంబినేషన్ రైతా ఉండాలి కదా. సో ఇప్పుడైతే నేను రైతా చేస్తున్నా, చూసేయండి రైతా కూడా ఎట్లా చేస్తా ఏంటి అనేది. ఇక్కడ కర్డ్ అయితే తీసుకున్నాను నేను. ఇంకా కర్డ్కి రైతాకి వెజిటేబుల్స్ అండ్ కీరా, ఆనియన్, ఇంకా క్యారెట్, పుదీనా, కొత్తిమీర ఉంది దీంట్లో. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం. పెరుగు అయితే దీంట్లో పోసుకుందాం. ఫస్ట్ అయితే దీన్ని మంచిగా ఇట్లా జీలకర్ర మొత్తం ఇట్లా బబుల్స్ లేకుండా మొత్తం ఇట్లా కలిపేసుకున్నాం మనం దీన్ని. మెత్తగా అట్లా ఈ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది రైతా. దీంట్లో ఇప్పుడు మనం కొన్ని వాటర్ అయితే పోసుకుందాం. సో వాటర్ అయితే పోసుకున్నాం, ఒకసారి కలిపిదాం మంచిగా. చూడండి ఇట్లా అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అయితే దీంట్లో వేసేద్దాం. పెట్టుకొని మంచిగా ఇది కూడా ఇట్లా కలిపేద్దాం. ఇంగ్రీడియంట్స్ అయితే దీంట్లో వేసిన ఒకసారి అయితే మంచిగా కలుపుకుందాం. స్మెల్ అయితే మస్తు వస్తుంది ఫ్రెండ్స్. అండ్ దీంట్లో మనం ఇప్పుడు 1 spoon
అయితే వేసుకుందాం, కలిపేద్దాం మంచిగా. మన రైతా అయితే రెడీ అయిపోయింది. చూడండి, స్మెల్ అయితే మస్తు అంటే మస్తు వస్తుంది. టేస్ట్ ఎట్లుంటుందో చూద్దాం లాస్ట్కి. లెట్స్ సీ. కద్దుకా ఖీర్ అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం వేడి వేడి బిర్యానీ అండ్ రైతా అండ్ కద్దుకా కీర్. సో ఇవన్నీ నేనే చేసినాను. ఫర్ ది ఫస్ట్ టైం కద్దుకా కీర్ అయితే ట్రై చేసినాను, కానీ మస్తు ఉండే. సో మీకు ఎలా అనిపించిందా ఈ లాంగ్ వీడియో? ప్లీజ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అందరికీ. అప్పటి వరకు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.